అందరికీ ముందుగా ఒకసారి జై శ్రీరామ్ జై శ్రీరామ్ వినిపించట్లా, లోపల ఉన్న రాముల వారికి కూడా వినిపించట్లా. జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భవానీ జై శివాజీ జై భవానీ జై శివాజీ జై భవానీ. జై శివాజీ. సనాతన ధర్మం, సనాతన ధర్మం అంటే ఏంటి మీలో ఎవరికైనా తెలుసా? సనాతన ధర్మం అంటే మీలో ఎవరికైనా తెలుసా? చెప్పండి అమ్మా. సనాతన ధర్మం అంటే మంచి, సత్యం పలకడం, ఇతరులను గౌరవించడం, ధర్మంలో నడవడం. ఈ 4 సూత్రాలే మన సనాతన ధర్మం. సత్యం పలకడం, మనలో అందరం సత్యం పలుకుతున్నామా? లేదు నిజం చెప్పండి, సత్యం పలుకుతున్నామా? లేదు. మన బిడ్డలకి నేర్పిస్తున్నామా? సిగ్గుపడతా. మంచి మార్గంలో నడిపిస్తున్నామా? అస్సలు లేదు. ధర్మంలో నడిపిస్తున్నామా? లేదు. గుడికి వెళ్ళమని చెప్తున్నాం. అరే ఈ రోజు పండగ, గుడికి వెళ్ళండి రా అంటున్నాం. అసలు గుడికి వెళ్ళి ఏం చెయ్యాలో చెప్తున్నారా? గుడికి వెళ్తున్నారు, అమ్మ వెళ్ళమందిగా అక్కడ ప్రసాదం పెడుతున్నారు, తీసుకొని వస్తారు అంతే. గుడికి వెళ్ళాం, అయిపోయింది. అది కాదు ధర్మం, అది కాదు మంచి, అది కాదు మార్గంలో నడవడం. మన బిడ్డలకి మన తల్లిదండ్రులు మనకేమిచ్చారో మనం అది మన బిడ్డలకి ఇవ్వాలి. మన తల్లిదండ్రుల కాలంలో చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఒక పండగ వచ్చిందంటే ఊరు మొత్తం సంబరం, ఊరు మొత్తం జనం. ఈ రోజు సంక్రాంతి వచ్చిందంటే వెలవెలబోయే పల్లెటూర్లు, అవునా కాదా? ఫ్రెండ్స్ తో సరదాగా తిరగడానికి టయాలుంటాయి, కానీ తల్లిదండ్రులతో గడవడానికి నిమిషం కూడా టైం ఉండదు. అలాంటి ధర్మం అయిపోయింది, అలాంటి నీతి అయిపోయింది. ఈ రోజు ఒక తండ్రిని ఎదిరించి మాట్లాడుతున్నాడు, అతను చెడు మార్గంలో నడుస్తున్నాడు. అదే గట్టిగా తల్లి తండ్రి బాధ్యతగా కూర్చోపెట్టండి, మాట్లాడండి. ధర్మం అంటే ఎలా? తండ్రి పొద్దున్నే లే, గుడికి వెళ్ళు, పూజారి గారు ఉంటారు, ఆయన ఆశీర్వాదం తీసుకో, తీర్థం తీసుకో, శతకోపం పెట్టించుకో, అక్షత లేపించుకో, ప్రశాంతంగా గుడిలో 10 నిమిషాలు కూర్చోండి రా అంటారు. మన ఇంట్లో కూర్చోవచ్చు, కానీ ఒక దేవస్థానంలో యంత్ర ప్రతిష్ఠ ఉంటుంది, మంచి వైబ్రేషన్ వస్తుందిరా, నీకు మంచి జరిగిద్దిరా అని చెప్పండి, అవునా కాదా? మనం ఎన్నో బాధలు పడతాం, 10 నిమిషాలు గుడికి వెళ్తే ప్రశాంతంగా ఉంటాం. ఎందుకుంటాం? గుడిలో దైవశక్తి ఉంటుంది, యంత్ర బలం ఉంటుంది, పూజారి గారి మంచి దీవెనలు ఉంటాయి. పూజారి గారి బాగుంటే గుడి బాగుంటుంది, గుడి బాగుంటే ఊరు బాగుంటుంది. అందుకని ఎవరైనా సరే, పూజారి గారినైనా సరే, ఎవరినైనా దైవత్వంగా మనం భావించాలి. అలానే మన బిడ్డలకు కూడా మన తగ్గట్టు నీతి చెప్పాలి. ఈరోజు మనం చెప్పినా ఎదిరించే పిల్లలు ఉన్నారు, కానీ మనం ఎలా ఉన్నాం చెప్పండమ్మా. కాసేపు టీవీ పెట్టుకొని చూద్దాం, 10 మందితో మాట్లాడదాం, సరదాగా ఆ రచ్చ పంటల మీద కూర్చుంటానికి టైం ఉందిలే, కానీ దేవస్థానానికి వచ్చి 10 నిమిషాలు కూర్చోడానికి టైం లేదు ఎవరికి. పక్కన వాళ్ళతో సరదాగా మాట్లాడడానికి టైం ఉంది, కానీ తల్లిదండ్రులను ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడానికి టైం లేదు మనకి. ఉందా? లేదు కదా? ఈ రోజు ఒకటేనమ్మా, మన తల్లిదండ్రులను మనం ఎంత ప్రేమిస్తామో రేపు మన బిడ్డలు కూడా మనల్ని అలానే ప్రేమిస్తారు. ఒకటి, తల్లిదండ్రుల్ని వాళ్ళ ముందు మనం తిడతాం, మనం ఎంతో ప్రేమ పంచుతున్నాం మన బిడ్డలకి. మన తల్లిదండ్రుల్ని వాళ్ళ ముందే తిడుతున్నాం, వాళ్ళు ప్రేమను తీసుకోవట్లేదు. ఆహా, అమ్మా నాన్న తాతయ్యని నాయనమ్మని ఇట్లా తిడుతున్నారా, రేపు మనం కూడా అంతే. ఇదే కల్చర్. వాడు అడగగానే సెల్ ఫోన్, వాడు అడగగానే బైకు, వాడు అడగగానే కొత్త బట్టలు. మనం ఎలా ఉన్నా వాడికి అనవసరం, వాడి లగ్జరీ వాడికి కావాలి. ఇక్కడ తల్లిదండ్రులు వాడి కోసం ఎంత కష్టపడుతున్నారో వాడికి తెలియట్లేదు, వాడు పొలాల్లో ఎంత చాకరీ చేస్తున్నాడో వాడికి అవసరం లేదు. మీ కష్టం వాడికి తెలిసేటట్టు చేయండి అమ్మా. సరదాగా వస్తున్నారు, కాలేజీ నుంచి వస్తున్నారు, హాస్టల్ నుంచి
ఒకరోజు మీరు కట్టే డబ్బులు మొత్తం ఒక్కసారి వాడి చేతితో కట్టించండి. నాన్న బరువు బాధ్యత ఏంటో వాడికి తెలుస్తున్నాయి. నాన్న తిడతా ఉంటాడు, అమ్మని పోలే నాన్న పక్కకు ఏమైంది లేపో. అది గారాబం. పెట్టే కాడ పెట్టాలి, తిట్టే కాడ తిట్టాలి, ప్రేమగా చూసే కాడ చూడాలి. ఆడపిల్లలనైనా మగ పిల్లలనైనా మన బాధ్యత, మన ధర్మం, మన సనాతన ధర్మాన్ని వాళ్ళకి ఇప్పటి నుంచే ఉగ్గుపాలలాగా పోసి పెంచండమ్మా. ఇప్పుడు పెద్దయిన పిల్లలకి మనం ఎవరు ఏమీ చెప్పలేకపోతున్నాం. చిన్న పిల్లలకైనా ఈ చంటి బిడ్డలు ఉన్నారు. ఇప్పుడైనా నాన్న బజారుకి వెళ్ళేటప్పుడు చక్కగా వెళ్ళు, బజారుకి వెళ్ళేటప్పుడు చిన్ని వేసుకొని వెళ్ళు, బజారుకి వెళ్ళేటప్పుడు నీటుగా వెళ్ళు, తల దించుకొని వెళ్ళు. ఎవరైనా అడ్డొస్తే తలెత్తి రెండు పీకిరా అని చెప్పాలి. భయపడొద్దని చెప్పొద్దమ్మా. ఆడపిల్లైనా ఆడపిల్లిలా పెంచాలి. అర్థమైందా? మన మగ బిడ్డలకైనా ఆడబిడ్డలకి తండ్రి నువ్వు రోడ్డు మీదకి వెళ్తున్నావు, ఎవరు కనపడ్డా కామెంట్ చేయొద్దు. ఎవరైనా నీ చెల్లితో సమానమే, నీ తల్లితో సమానమే. వాళ్ళని ఏదైనా నోరెత్తి మాట్లాడితే మమ్మల్ని అన్నట్టే. ఒక తల్లి బాధ్యత, ఒక తండ్రి బాధ్యత. అలా నేర్పించి మన బిడ్డల్ని ఒక ధర్మంలో పాటించి గౌరవాన్ని, విజయాన్ని, వాళ్ళ చదువుని మంచి ఉద్యోగాల బాటకు పట్టించే బాధ్యత తల్లులదే. తండ్రులదే ఉందమ్మా. వాళ్ళు పొట్టకుటి కోసం ఎక్కడెక్కడో వెళ్తారు, తెచ్చుకుంటారు, మనకు పెడతారు, తిన్నాం. ఇంట్లో 24 గంటలు ఉండేది మనమే. మన బాధ్యత ప్రకారం మన బిడ్డల్ని బుజ్జగించో, ప్రేమగా దగ్గరికి తీసుకోనో, మన బిడ్డల్ని మనం చెప్పుకొని మన ధర్మంలో నడిపిద్దాం. ఈ సనాతన ధర్మం గురించి వాళ్ళకి నూరిపోద్దాం. మన హిందూ తత్వాన్ని ఇంకా పెంచుకుందాం. మనందరం ఇక్కడ ఉన్నామంటే మనం అంతా హిందూ కుటుంబం. అర్థమైందా? ఇక్కడికి రావడం కూడా ఆ రాముల వారు, ఆ భవానీ మాత ఆశీర్వాదంతోనే ఇక్కడ ఉంటాం. ఇది నేర్చుకుంటాం. మనం 10 మందికి చెప్పగలుగుతాం. అలా చెప్పితే ధర్మం, అలా చెప్పితే న్యాయం. అబద్ధం పలకండి, సత్య మార్గంలో వెళ్ళండి, ధర్మాన్ని పాటించండి. ప్రతి ఒక్కరు ఈ రోజు నుంచి అయినా సరే మేము ధర్మంగా ఉంటామనే మాట్లాడండి. ఒకళ్ళు లేనప్పుడు ఒకళ్ళ గురించి వద్దు, ఎవరి మీద దూషణ మాటలు వద్దు. మనం ప్రశాంతంగా మనం ఖాళీ ఉన్న సమయంలో ఆ టీవీలు వద్దు, ఆ ముచ్చట్లు వద్దు. దేవస్థానానికి రండి, 10 నిమిషాలు కూర్చోండి. అయ్యవారికి, అమ్మవారికి కొంచెం భజన కార్యక్రమాలు చేసుకోండి. మనం ఏం అడిగితే ఇచ్చే బంగారం మన దుర్గమ్మ తల్లి. శివయ్య ఎన్నో గుళ్ళున్నాయి, ఎంతో మంది గురువులు ఉన్నారు. మీకు తెలియదు, వాళ్ళ చేత తెలుసుకొని అడిగి తెలుసుకొని మన బిడ్డలకి మన పూర్వ వైభోగం. ఒక పండగ వస్తే తల్లిదండ్రులు రోడ్డు మీద కూర్చొని, గుమ్మాల ముందు కూర్చొని వెలవెల్లాడతా మా పిల్లలు వస్తారు, మా మనవాళ్ళు వస్తారు అని చూసే రోజులు వచ్చినాయి. ఈ రోజు వాళ్ళ కోసం పండగకైనా 3 రోజులు, ఫ్రెండ్స్తో ఒక రోజు, గుళ్ళకు ఒక రోజు, తల్లిదండ్రులతో ఒక రోజు సరదాగా గడిపి ఇదివరకు అన్నారు చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం అన్నారు. ఆ చిన్న కుటుంబమే అబ్బాబాబా ఇంత మోసానికి దిగదార్చింది. పెద్ద పెద్ద కుటుంబాలు కూడా చిన్న భిన్నాలైనవి. ఈ రోజు పెద్ద కుటుంబం ఎక్కడ కనిపిస్తుందమ్మా? ఏదన్నా కోపంలో అర్థమాలంటే ఏరు మేమేడున్నాం, అబ్బాబాబా మీ అమ్మ తలకాయలేమి పుట్టిస్తుందయ్యా. మన తల్లేగా, అమ్మ నాన్న వదిలేసి వస్తున్నాం. వీళ్ళు అమ్మ నాన్నలేగా, చిన్నపిల్లలేగా. మనం అర్థం చేసుకుంటే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు చిన్న పిల్లల లెక్కమ్మ. ఏదో తొందరపడి ఒక తల్లిగా, ఒక బిడ్డగా మాట్లాడతారే కానీ మిమ్మల్ని మనస్ఫూర్తిగా అందరు. వాళ్ళని అర్థం చేసుకొని మన కుటుంబాలన్నీ ఆ దుర్గమ్మ తల్లి వాళ్ళ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే ఈ ఊరికి ఇన్వైట్ చేసిన ఆడపడుచులందరికీ, అన్నలందరికీ అమ్మవారి ఆశీస్సులు. జై భవానీ! తదుపరి ఆధ్యాత్మిక